ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మొత్తం బాలాజీ భక్తులందరి యొక్క సెంటిమెంట్ మీద చూపించడం అంటే దేశం మొత్తం మీద అలాంటి దాని మీద మరి సిబిఐ ఎంక్వైరీకి మీరు అడిగితే అంటే మీరు మీతో పాటు చాలా మంది అంటే వైద్యుల పరిధి ఎంత అడిగారు ఇట్లా అని చెప్పని అంటున్నారు. వాళ్ళు కూడా అడుగుతున్నారు ఎంక్వైరీ ఎలా వాళ్ళు ఎంక్వైరీ అడగాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అధికారంలో వాళ్ళే ఉన్నారు. ఏ టెండర్లు వాళ్ళ చేతికి వచ్చాయో వాళ్ళకు తెలుసు. ఒక టెండర్ ఏమో నెయ్యి విలువ 1600 రూపాయలకు వాళ్ళే అప్రూవ్ చేశారు ఆ టెండర్ని. మరి ప్రసాదానికి వాడే నెయ్యిని మీరు ఎందుకు 320కే ఆ టెండర్ని ఎందుకు ఓకే చేశారు? వాళ్ళకు అర్థం కాని విషయం ఏముంది ఇక్కడ? అధికారంలో ఉన్న పార్టీ ఎంక్వైరీ అడుగుతుంది అంటే మీకు అర్థం కాని విషయం ఏమిటో మాకు చెప్పండి. ఇక్కడ మీరే కదా టెండర్లు ఓకే చేసింది, మీరే కదా. టెండర్లు 2 డిఫరెంట్ నెయ్యికే, ప్రోడక్ట్ ఒక్కటే, 2 వేరు వేరు అవసరాలకు వాడే దానికోసము వేరు వేరు ప్రైజుల్ని మీరెందుకు ఓకే చేశారో మీరు చెప్పండి. మీరు ఎంక్వైరీ అడగడం ఏమిటండి? అంటే ఇప్పుడు ఎంక్వైరీ పూర్తి స్థాయిలో అంటే గవర్నర్ గారు మీకు ఏం చెప్పారు? ఎంక్వైరీకి ఎక్స్పీరియన్స్ చేయిస్తానన్నారా? ఏమైనా తప్పకుండా ఎంక్వైరీ జరగాలి అన్న విషయాన్ని ఆయన ఒప్పుకున్నారు. అది కాకుండా ఇది స్టేట్ లెవెల్లో జరిగితే ఇది పొలిటిసైజ్ అయ్యే అవకాశం ఉంది అన్న విషయం కూడా ఆయన అర్థం చేసుకున్నారు. కానీ నా పరిధి ఏమిటో నేను చూసుకుంటానమ్మా అన్న విషయం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఎండోమెంట్కి వస్తుందా లేక ఒక యాక్ట్ కిందికి వస్తుందా, ఆయన పరిధి కిందికి వస్తుందా అన్నది చూసుకుంటానమ్మా అని చెప్పడం మాత్రం జరిగింది. జాతీయ స్థాయి అంశం కాబట్టి జాతీయ స్థాయిలో దీని మీద అంటే సిబిఐతోనే సరిపోతుందంటారా? ఇంకా ఏమైనా దీని మీద లోతుగా సాంకేతిక విచారణ కూడా ఏమైనా అవుతారు? ఎఫ్బిఐతో కూడా చేయిద్దామా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ.